Audio Jungle. Audio Jungle. ఏపీసీఎస్ ను తక్షణమే మార్చేయాలని కౌంటింగ్ రోజున రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నట్టు తమకు అనుమానంగా ఉందని టీడీపీ సీనియర్ నేత ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆయన్ను మార్చేస్తేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షేమంగా ఉంటాయని ఎన్నికల కమిషన్ కనుసన్నలో అధికార యంత్రాంగం పనిచేయాల్సి ఉండగా ఈసీపైనే సీఎస్ కు అధికారం ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. విశాఖలోని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం జగన్ ఎక్కడుంటారో తెలియదని, ఇప్పటికే లండన్ వెళ్లిన ఆయన 5న బెంగళూరు వెళ్లిపోతారని, లండన్ లో కూడా వ్యాపారంతో పాటు వైద్యం చేయించుకుంటున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. 175కు 175 వైసీపీనే సీట్లు అంటూ మంత్రి సత్యబాబు చెబుతుండటంపై అందరూ నవ్వుకుంటున్నారని, ఇప్పుడున్న పరిస్థితిలో వైవి సుబ్బారెడ్డి సత్యబాబు మాటల్ని ఎవరు నమ్మడం లేదన్నారు. గారు అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తూ ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఒక పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలన్నీ ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్విజన్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ఓటింగ్ సరళి చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే క్యాడర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా మొత్తం అంతా జారుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు పోలింగ్ రోజు ఎలాగా వైసీపీ పార్టీ నాయకులు ఇది చేస్తూ ఉంటారు, కానీ పోస్ట్ పోలింగ్ కూడా వాళ్ళ దాడులు కానీ వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే అర్థమవుతాం. నిన్న మనకి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది వీడియో ఒకటి వైరల్ అయింది. ఒక ఈవీఎం మిషన్ని డైరెక్ట్గా క్యాండిడేట్ బూత్లోకి వెళ్ళి ఎంత ఓపెన్గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషను, వైసీపీ నాయకులు కంటెస్టెడ్ క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషను క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఏంటంటే 5 years అరాచకాలే, దుర్మార్గాలే అయిపోయింది మీ సినిమా. రేపు 4వ తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు. జరగబోయేది అది. ఇప్పుడు ఐపాక్ తిరిగిపోయే టీం తిరిగి ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా, నువ్వు గెలుస్తున్నావు, వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి, ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పాలా. ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టేది ఏంది? ఇది నాకేం అర్థం కల. అందుకని ఆయనకి బుర్ర చెడిపోయింది. ఇప్పుడు చూసాము మాచర్ల, తాడిపత్రి ఇవన్నీ చూసాము. వాటన్నిటికీ రేపు 4th చూపిస్తారు, ఓటు రూపంలో చూపిస్తారు.